కాళికామాత, కట్టమైసమ్మ, ఎల్లమ్మ తల్లి పావని జోగుని అడిగి తెలుసుకుందాం. ఈ అమ్మవారి గురించి చెప్పండి. అమ్మవారు ఎప్పుడు వెలిసారు, ఇది ఎట్లా అభివృద్ధి జరిగింది అమ్మవారి టెంపుల్? శ్రీ గురుభ్యో నమః. అమ్మవారు దాదాపుగా 30-35 సంవత్సరాల నుంచి ఉన్నది అమ్మవారు ఇక్కడ స్వయంభూ ఉన్నది. కట్టమైసమ్మ అనే అమ్మవారు స్వయంభుగా వెలిసింది. ఇంకొక ఈ అమ్మవారు కాళికాదేవి అనేది శ్మశాన కాళిక, మనకు శ్మశానం ముంగలు ఉన్నది కాబట్టి శ్మశాన కాళికాదేవి అని అమ్మవారిని కొలుస్తూ ఉంటారు. అనుకున్న పనులన్నీ తప్పకుండా జరుగుతాయి. సంతానం లేని వాళ్ళకి సంతానం అయినా కానీ, లేకపోతే ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళకి ఆరోగ్య సమస్యలు అన్నీ పోయి ఆరోగ్యం మంచిగా ఉండేటట్టు, మళ్ళీ ఏ విషయాలు అయినా కానీ కొంతమందికి ఎన్నో సంవత్సరాల నుంచి కొంచెం ఇబ్బందులతో బాధపడుతూ ఉంటారు. ఎన్నో ఇబ్బందులతోని ఆ పని ఏమవుతుంది, ఎట్లా అవుతుంది అని కూడా తెలియకుండా బాధపడుతుంటారు. అవన్నిటికి తప్పకుండా అమ్మవారి దగ్గర మనం ఒక 5 వారాలు 3 అమావాస్యలు తిరగడం వల్ల పనులు అనేది కంపల్సరీగా జరగడం జరుగుతుంది. ఇక అమ్మవారికి ఆదివారం అమ్మవారికి అభిషేకం అనేది జరుగుతుంది. అమాస ప్రత్యేకమైన పూజ అనేది అమ్మవారికి జరుగుతుంది. అట్లా ప్రత్యేకమైనది. ఇక కాళికాదేవి ఈ హోల్ సిటీ, ఈ ఫలక్నామా అని అంటే ఇక్కడ మన ఈ సరౌండింగ్ హోల్ సిటీ సరౌండింగ్లో కాళికాదేవి అని అంటే ఇంత పెద్ద ఎత్తు అమ్మవారి ఇంత విగ్రహం అని అంటే ఇక్కడ ఫలక్నామాలోనే ఉన్నది అన్నట్టు. అంటే మనకి కొంతమంది దయ్యం పట్టిందని చెప్పేసి అట్లా కూడా అట్లాంటిది వస్తూనే ఉంటారు. దయ్యం పట్టిందని అనుకుంటూ, గాలి సోకిందని అనుకుంటూ ఇక చాలా మంది రోజుకి ఒక రోజు 2 రోజులని కాదు, చాలా డైలీ వస్తూనే ఉంటారు. పబ్లిక్ ఏ టైంలో వస్తారని అని కూడా ఇది ఎట్లాని అని అంటే చాలా ఒకరి నుంచి ఒకరు పలానా దగ్గర పోతే మీకు బాగా అయిపోతుంది, బాగుంటుంది అని అన్నట్టు ఇక చాలా మంది వస్తుంటారు. ప్రతి ఒక్క సమస్యకు ఇక్కడ పోయారనుకో, ఈ పలాని గుడికి పోయారనుకో, ప్రతి ఒక్క సమస్యకు మీకు సమాధానం అనేది దొరుకుతుంది అని అంటారు. దినదినం అభివృద్ధి చెందే కొద్దీ భక్తులు ఏ విధంగా ఎంతమంది వస్తూ ఉన్నారు? భక్తులు అంటే కొన్ని వేల భక్తులు వస్తారు, కొంతమంది లక్షలల్లో వస్తారు. దాదాపుగా ఇప్పుడు మీరు చూస్తే అభిషేకం అమ్మవారికి పొద్దున మేము 3:30-4 గంటలకు స్టార్ట్ చేసి 6 గంటల వరకు అభిషేకం అయిపోయింది. 6 గంటల నుంచి భక్తులు వస్తూనే ఉన్నారు కానీ కొంచెం కూడా తగ్గుతారు. ఇసుకేస్తే రాలేనంత పబ్లిక్ అనేది వేల పబ్లిక్ వస్తూనే ఉన్నారు. ఇక ఈరోజు బోనాలు కాబట్టి ఇంకా బోనాలు రావడం, అమ్మవారికి కోళ్ళు యాటలు ఇక అమ్మవారికి కోరిన కోరికలు అవుతున్నాయి కాబట్టి ఎంతోమంది భక్తులు వస్తున్నారు, మీరే చూస్తున్నారు. ఈవెన్ మన లాల్ దర్వాజా మాంకాలమ్మ అయినా కానీ, సికింద్రాబాద్ మాంకాలమ్మ అయినా కానీ, ఉజ్జయిని మాంకాలమ్మ అయినా, బల్కంపేట ఎంత క్రౌడ్ ఉంటుందో, ఎంత పబ్లిక్ ఉంటుందో ఈ హోల్ సిటీలో ఈ ఫలక్నామా కాడ ఇంత క్రౌడ్, ఇంత పబ్లిక్తో అమ్మవారు కలకలలాడుతున్నారు. అంటే భక్తులు చాలా మంది వచ్చినా కూడా ఇప్పుడు లాల్ దర్వాజాతోనే ఎండ్ అయిపోతాయి ఇక్కడ బోనాలు, లేదంటే నెక్స్ట్ వరకు కొనసాగుతుంది. మన ఈ గుడికాడ అని అంటే నిత్యం బోనాలు, నిత్యం పండగ. ఈ ప్రతి ఒక్క గుడిలని అంటే ఖాళీ ఆషాఢ మాసం వస్తేనే బోనాలు, సందడి, మళ్ళీ ఘటాలు, పోతరాజులు అనేటివి కనిపిస్తాయి. ఇక్కడ మన గుడికాడ ప్రతిరోజు మనము బోనాలు ఉండని, ఇప్పుడు శ్రావణ మాసం అయినా, ఇప్పుడు ఆషాఢ మాసం బోనాలు, పోతరాజులు ఇప్పుడు కనిపిస్తారు, మిగతా టైంలో కనిపించరు. కాకపోతే మన గుడికాడ శ్రావణ మాసం అయినా, కార్తీక మాసం అయినా ఏ టైంలో అయినా భక్తులు పోతరాజులు తీసుకుంటాని అంటే మొక్కుకుంటారు కదా, ఈ పని అయితే పోతరాజుని తీసుకొని వస్తా, లేకపోతే తొట్టెలు తీసుకొని వస్తాని అని అనుకుంటూ చేసుకుంటూనే ఉంటారు. చాలా మంది వేల భక్తులు అనేది ఇట్లా వస్తూనే ఉంటుంది. మాకైతే నిత్యం బోనాలు లెక్కనే ఉంటుంది, ప్రతిరోజు బోనాలు లెక్కనే ఉంటుంది. ప్రతి ఆదివారం మాకు ఒక బోనాలు అట్లనే ఉంటుంది మాకైతే. నార్మల్ ఈ బోనాల సందర్భంగా కాకుండా నార్మల్ డేస్లో అమ్మవారికి ప్రత్యేకంగా పూజలు, రోజువారీ పూజలు ఏం చేస్తారు మామూలుగా? రోజువారీ పూజలు అని అంటే అమ్మవారికి పొద్దున 5:30కి అట్లా గుడి అనేది ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసిన తర్వాత దీప నైవేద్యాలు అమ్మవారికి ఎక్కియడం, హారతి అనేది పొద్దున జరుగుతుంది. మళ్ళీ మధ్యాహ్నం హారతి అనేది జరుగుతుంది. మళ్ళీ సాయంత్రం 9:30కి అనేది అమ్మవారికి మళ్ళీ హారతి అవి జరుగుతుంది. కోరికలు భక్తులకు తీరిన తర్వాత భక్తులు మళ్ళీ ఏం పూజలు చేయాలి, మళ్ళీ ఎటువంటి మొక్కులు చెల్లించాలి? ఇక అమ్మ అయితే ఈ పూజలు చేయండి, ఇవే పూజలు చేయాలి, నాకు ఇవి చేస్తే నేను మెచ్చుతాను అని ఏనాడు కూడా అనలేదు, ఏనాడు కూడా అమ్మవారు ఒప్పలేదు. వాళ్ళు గంజి నీళ్ళు పోసినా అని, వాళ్ళ దగ్గర ఉన్న దాంట్లో ఒక కొబ్బరికాయ కొట్టినా అని అమ్మవారు సంతోషంగా అనేది తీసుకుంటుందని అని ఇక్కడ కోరిక. ఏ భక్తులైనా ఇప్పుడు కాలేజ్ పిల్లలు వస్తారు, చిన్న పిల్లలు, వాళ్ళ కోరికలు కూడా అయితే వాళ్ళు ఏం చేయాలో వాళ్ళకి అర్థం అవ్వదు. అప్పుడు వాళ్ళు కొబ్బరికాయ కొట్టినా అని అమ్మవారి ప్రసన్నత అయిపోతుంది వాళ్ళకు. అట్లా మనసులో ఏ కోరిక కోరుకున్నా ఇదే చెయ్యాలి, ఇట్లనే చేస్తే నేను ఆనందపడతాను అమ్మవారు ఏనాడు అన్నది. మా ఈ గుళ్ళో అమ్మవారు అయితే ఏ పూజ చేసినా నువ్వు
పసుపు కుంకుమలు ఎక్కించిన సంతోషంగా తీసుకుంటుంది అమ్మవారు ఇక్కడ. ఇక్కడ మనకి నిమ్మకాయలు తొలగించడం కానీ ఇవ్వడం కానీ తీసుకోవడం కానీ ఉంటుందా? మళ్ళీ ఇక్కడ చెట్టు కూడా ఉంది కదా, ఇది ముడుపులు చెల్లిస్తూ ఉన్నారు, దాని గురించి చెప్పండి. ఈ ముడుపులు అనేది మీరు ఎక్కడైనా గమనించండి, ఎక్కడైనా ముడుపులు అనేది కొబ్బరికాయతో కడతారు. మన గుడికాడ అనేది గంట ముడుపులు ఎందుకంటే అమ్మవారి నగర సంచారిని కాళికాదేవి 11:30కు ఇక గుడి బంద్ చేసిన తర్వాత అమ్మవారు తిరుగుతుంది అని ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మేము నమ్ముతాం. ఎందుకంటే ఆమె ఊరంతా తిరిగేసి వచ్చినప్పుడు ఆ గలగల అని గంట సప్పుడు వినిపిస్తే మన కోరికలు అనేటివి అమ్మవారి చెవులకు శబ్దం అనేది వినిపిస్తుంది అని అన్నట్టు ఈ గంట ముడుపులు అనేది కట్టిస్తుంది. అట్లా ఎల్బీ నగర్ నుంచి. మీకు ఎప్పుడు తెలుసు అమ్మవారి గురించి? ఈరోజు ఏం బోనం? గత సంవత్సరం నుంచి తెలుసు నాకు. కాళికామాత వరకు ఎల్లమ్మకి సమర్పించిన. అంటే అమ్మవారు ఇట్లా ఇక్కడ ఎట్లా వెలిసారు? మీకు తెలిసిన అమ్మవారి చరిత్ర గురించి? మాకు తెలిసినంత వరకు అయితే ఈ అమ్మవారి మహిమ గలది, ఏది కోరుకున్నా కొంగు బంగారం ఇస్తుందని తెలుసు. సంవత్సరం నుంచి వారం 5 వారాలు తిరిగిన తర్వాత అమ్మవారికి మనం ఏది కోరుకుంటే అది, అంటే బోనమైనా సరే, కోడిని కోయడమైనా సరే, ఏటను కోయడమైనా సరే, ఇంకేదైనా సరే వాళ్ళ మొక్కును బట్టి. కానీ పిల్లల ఆరోగ్యపరంగానైనా ఆర్థిక పరంగానైనా మాకున్న కొన్ని సమస్యలకైతే ఇది కొంచెం మాకు మంచిగా అనిపించింది. అందుకే అమ్మవారికి బోనం తీస్తాను అనుకున్నాం, బోనం తీస్తాం. నార్మల్ డేస్ కూడా అంటే 5 వారాలు మొక్కి వాళ్ళ మొక్కు తీరింది అనుకుంటే బోనం సమర్పించుకుంటారు అంతే. ఆ బోనమైన ఇప్పుడు కొంతమంది విద్యాపరంగా అయితే వాళ్ళు దీపాలు పెడతామని అట్లా మొక్కుకుంటారు. ఇంకెవరిష్టం వాళ్ళది, వాళ్ళ మొక్కులను బట్టి. ముడుపు అయితే కట్టాలి అని అంటారు. ఇంకా అంతవరకు తెలిసినంతవరకు అయితే ఫస్ట్ ముడుపు కట్టినాం, దాని తర్వాత బోనం తీసాను మొక్కున్నాను నా పిల్లల కోసం అట్లా మొక్కు తీసి. నార్మల్ డేస్ అయినా బోనాలు అప్పుడు అంటే ఇదే ఫస్ట్ టైం నేను రావడం బోనాలకి. మామూలు నార్మల్ డేస్ అయినా సరే కానీ మంగళవారము ఆదివారం అసలు మనం కాలు పెట్టే సందు కూడా ఉండదు. ఇవాళ బోనం వల్ల అమ్మవారికి తొందరగా వచ్చినాం అనుకుంటారు. లేదు మామూలుగా అయితే రాలేము, ఈవినింగ్ పడుతుంది ఒకవేళ వచ్చినా కానీ. మంచిగా జరిగింది, నాకైతే సంతోషమే ఎప్పుడైనా. మేము ఇక్కడ నుంచే వచ్చినాము, చిన్నగా ఉన్నప్పటి నుంచి ఇక్కడ నుంచే వస్తాము. మా మ్యారేజ్ అయినప్పటి నుంచి ఇక్కడ నుంచి వస్తాము. మేమైతే 5 అమాసాలు తిరగాలని అనుకుని వచ్చినాము. అమ్మవారి అనుగ్రహం అయితే బాగానే ఉంది, మాకైతే మంచిగా చేసారు. మేము కూడా వస్తూనే ఉన్నాము వారం ప్రతి వారం, మా హస్బెండ్ కానీ మేము కానీ. ఇంకేం మొక్కుబడి అయితే మొక్కినాము, ఫస్ట్ టైం వచ్చినాం కాబట్టి 5 అమాసాలు తిరగాలని చెప్పారు. అట్లా మేము ఇంకెప్పటి వరకు అయితే ఏం చేయలేమండి. మేము కూడా కొత్తగా ఇక్కడ రావడం. దర్శనం బాగానే అవుతుంది. వచ్చినప్పుడు కూడా పబ్లిక్ కూడా చాలా మంది ఉన్నా కానీ దర్శనం తొందరనే అవుతుంది. మిల్కీ, 7th క్లాస్. అమ్మవారు ఇక్కడ ఎటువంటి పూజలు చేస్తారో మీకు ఎప్పుడు తెలుసు? ఇక్కడ మాకు ముందు 1 వీక్ వచ్చినాం, అప్పటి నుంచి అమ్మవారి కూడా తెలుసు. దర్శనం మంచిగా అయింది. ఫ్యామిలీతో ఎప్పుడెప్పుడు వస్తూ ఉంటారు? ఒక 2-3 టైమ్స్ వచ్చినాం. ఎట్లా అనిపించింది? మంచిగా ఉంది, దర్శనం కూడా మంచిగా అయింది. ఎంత టైం పట్టింది? చాలా మంది ఉన్నారా? ఒక 1/2 అవర్ అట్లా పట్టింది. మంచిగా ఉన్నామని మొక్కాలి. ఎక్కడి నుంచి వచ్చారు? ఉప్పల్. మీకు ఎట్లా తెలుసు ఈ అమ్మవారి గురించి? ఇన్స్టాగ్రామ్లో చూసాము, అంతకుముందు ఒక 5 వీక్స్ నుండి వస్తున్నాము. అట్లనే తెలుసు, ఇన్స్టాగ్రామ్ నుండి తెలుసు. నార్మల్ డేస్ అప్పుడు ఎట్లుంటుంది, ఇప్పుడు బోనాల పండుగ అప్పుడు ఎట్లుంటుంది? నార్మల్ డేస్లో ఇంత హెవీ లైన్ అయితే ఉండదు, అమావాస్య రోజు అయితే ఉంటుంది. ఇప్పుడు హెవీగా ఉంది కొంచెం. నార్మల్ డేస్లో వచ్చి దర్శనం చేసుకొని వెళ్ళిపోతాం. ఈరోజు దర్శనం ఎట్లా అయింది? ఓకే, సూపర్. ఇప్పుడు ఎన్నిసార్లు వస్తారు మీరు ఇక్కడికి? ఎప్పుడెప్పుడు వస్తారు? మేము ఎవ్రీ వీక్ ఒక డే అనుకొని వస్తున్నాం అనమాట, 4 వీక్స్ నుండి. ఏం చేస్తారు? స్టడీ డిగ్రీ కంప్లీట్ అయింది, జాబ్ చేస్తున్నాం. అది సీక్రెట్ కదా, చెప్పొద్దు కదా. అంతా మంచి జరగాలి, మంచి జాబ్ రావాలి, ఫ్యూచర్ బాగుండాలని మొక్కుకుంటాం. ఇంకేమో ఓకే అంటే ఇంకా డెవలప్మెంట్ చేయలేదు కదా, డెవలప్ చేస్తే ఇంకా బాగుంటుంది. అర్థం కాదు. నార్మల్ అప్పుడు అమావాస్యలప్పుడు చాలా హెవీ ఉంటుంది. ఇప్పుడు అయితే బోనాలు కాబట్టి ఆల్మోస్ట్ అందరు బోనాలు తెస్తారు కాబట్టి హెవీ ఉంది, చాలా రద్దీగా ఉంది.
ఇక్కడ 30-35 ఏళ్ళ నుంచి ఇక్కడనే ఉన్నాము. మేము చిన్నప్పుడు ఇక్కడ అంతా ఖాళీ ప్లేస్ ఉంటుండే, ఆడుకుంటుండే చేస్తుండే. అమ్మవారు మాకు ఇప్పటి నుంచి అని కాదు, మేము చిన్నప్పటి నుంచి కూడా మాకు కోరిన కోరికలు తీరుస్తుండే, అందరు మంచిగా ఉంటుండే. ఇప్పుడు ఇంకా భక్తులకు అయితే ఇంకా విపరీతంగా నమ్మకం ఉన్నది. అందరు ఇట్లనే రావాలి, ఇంకా డెవలప్ కావాలి. ఇంకా ఇక్కడ ఇది మా దేశం అయితే మేము చిన్నప్పటి నుంచి చూస్తున్నాం కాబట్టి మాకు రెగ్యులర్ అయిపోయింది అది. ఇంకా బయట నుంచి కూడా భక్తులు వాళ్ళు వీళ్ళు అందరు బాగానే వస్తున్నారు. కోరిన కోరికలు అయితే బాగానే తీరుతున్నాయి. ఇక మనం ఏదనుకుంటే అది ఇక అట్లేం లేదు. ఈ ఆట అంటే ఈ ఆట, కోడి అంటే కోడి. మేమైతే ప్రతిసారి ఇలా బోనం చేస్తాము, కోడింగ్ కోసుకుంటాము. ఎప్పుడైతే బోనానికి కోడికి అంత ప్లేస్ లేదు కాబట్టి ఇంకా కొద్దిగా ప్లేస్ కేటాయిస్తే ఇంకా బాగుంటుంది. ఇంకా అట్లా అని కూర్చొని తినడానికి ఇట్లా బాగుంటుంది. ఫెసిలిటీస్ కానీ వసతులు కానీ ఎట్లా అయితే అంతా ఓకే ఉంది ఇక్కడ. వర్షం పడ్డప్పుడు కొద్దిగా ప్రాబ్లం, వర్షం పడ్డ ప్రాబ్లం అంతే. ఎక్కడి నుంచి వచ్చారు? ఈ నుంచే ఎప్పుడెప్పుడు వస్తుంటారు? ఇప్పుడు వస్తూనే ఉంటాం, ఇల్లుగాలలో ఇంట్లోనే ఉంటాం కిరాయికి. బోనం సమర్పించిన అమ్మవారి ప్రత్యేకత ఇక్కడ అమ్మవారికి ఎట్లా పూజలు చేస్తారు? మామూలుగానే చేస్తాం, ఎప్పుడు ఎవరు చేసినట్లనే మేము కూడా చేస్తాం. వస్తూనే ఉంటాం చాలామంది. ఈరోజు బోనం అంటే ప్రత్యేకంగా ఏం చేస్తారు పూజలు? బోనాల పండుగ సందర్భంగా బోనం తీస్తుంది, ఏట తీస్తుంది. ఏట వస్తుంది, ఆట వస్తారు, కోళ్ళు వస్తారు, ఏ మొక్కలు అంటే మొక్కలు చేస్తారు. ఎవరు ఎట్లా అనుకుంటే అట్లా తీస్తారు అన్నమాట. ఎవరు ఎట్లా అనుకుంటే అట్లా తీస్తారు. మనమైతే ఖాళీ బోనము కోడిని కోస్తాం. మనం ఎవ్రీ ఇయర్ మనం చేస్తాం ఇక్కడ. ఎవ్రీ ఇయర్ ఎవ్రీ అమాస అక్కడ అయితే మేము ఎవ్రీ డే సండే కూడా వస్తాం. ఇక్కడ చాలా పబ్లిక్ ఉంటారు, చాలామంది వస్తారు. తీరుతాయి. మాకు తీరింది కాబట్టే కదా మేము చేస్తుంది. తీరింది కాబట్టి మేము చేస్తున్నాం. మాకు అనుకున్నది అయింది కాబట్టి వీక్లీ సండే ఇక్కడనే ఉంటాం. మాకు పక్కనే బ్యాక్ సైడ్ మా ఇల్లు. సండే వస్తాం, ఎవ్రీ సండే వస్తాం, ఎవ్రీ అమాస కూడా వస్తాం. ఎవ్రీ అమాస వచ్చి దర్శనం చేసుకొని వెళ్తాం. కోరిన కోరికలు తీరిన తర్వాత అమ్మవారికి ఎటువంటి మొక్కు సమర్పించారు? బోనం మాకు కోరింది కాబట్టి మేము బోనం తీద్దాం అనుకున్నాం. ఎవ్రీ ఇయర్ బోనం తీస్తున్నాం. ఇది 2 times. లాస్ట్ ఇయర్ అయిపోయింది, ఈ ఇయర్. ఇంకా వచ్చే ఇయర్ మనం ఈసారి అనుకున్నాం. ఇంకా మనకు ఇంకా కలిగింది అనుకో నెక్స్ట్ ఇయర్ ఇంకా గ్రాండ్గా తీస్తాం. అంతే. మనం అనుకుంది మనకు నెరవేరితే మనము తీస్తాం. మనకు నెరవేరుతుంది. ఇప్పటికీ మనకు చాలా అనుకున్నవి అయినందుకే ఈసారి బోనంతో వేసినాం. నెక్స్ట్ టైం ఈసారి ఇంకోటి అనుకున్నాం, అది కూడా క్లియర్, అది కూడా మనకు అయ్యింది అనుకో అవుతుంది. కన్ఫర్మ్ 100% మనకు అవుతుంది. అయినాక మనము ఇంకా పెద్దగా తీస్తాం. హైత్నగర్ నుంచి అండి. ఎట్లా తెలుసు అమ్మవారు ఏమేమి మొక్కులు చెల్లించుకోవడానికి వచ్చారు? మొక్కుల ముడుపు కట్టమన్నారు. చాలా మంచిగా అనిపించింది ఫస్ట్ వారం. ఫస్ట్ ఇప్పుడు 4వ వారం. ఏ మొక్కున్నారని ఇప్పుడు ఎన్ని వారాలు రావచ్చు? ఈ మొక్కు ఇప్పుడు 5 వారాలు మొక్కు 3 పూర్తి చేయమన్నారు. 3 అమాసలు రమ్మన్నారు. మంచిగా అనిపిస్తుంది. చాలా మంచిగా. ఫ్యామిలీతో వచ్చాను. ఇగో నాకైతే దాదాపు అంటే కానీ ఒక 7 సంవత్సరాల కింద నేను శివరంపల్ కాడ కొద్దిగా యాక్సిడెంట్ అయ్యి కొమ్మలో పోయినా. అప్పటి నుంచి దాదాపు అంటే కానీ అప్పటి నుంచి అమ్మవారిని కొలుసుకొని అమ్మవారు మంచిగా నన్ను ఆరోగ్యంగా ఆరోగ్యాలతోన అష్టతో నిండుగా నూరేళ్ళుగా వర్ధిలిచ్చింది. కాబట్టి మా కుటుంబం మా ఫ్యామిలీతో వచ్చి అమ్మవారిని దర్శించుకొని ఒక బోనం ఎత్తుకొని ఒక కోడి కోసుకొని వెళ్ళిపోతున్నాం. స్వామి ఉప్పుగూడ నుంచి స్వామి అమ్మవారి గురించి దాదాపు అంటే కానీ ఒక 25 సంవత్సరాల నుంచి తెలుసు స్వామి నాకు. అప్పటి నుంచి నేను అమ్మవారిని దర్శించుకుంటున్నా. నాకు అమ్మవారు నా దయవల్ల మన 6 సంవత్సరాల కింద కొమ్మలో వేయంటే అమ్మ నన్ను కరుణించి మంచిగా ఆరోగ్యాలతో బతికించింది స్వామి. అప్పటి నుంచి మా కుటుంబాలు అంతా కలిసి మేము అమ్మవారిని కోలుకొని అమ్మవారిని దర్శించుకొని వస్తున్నాం స్వామి. నార్మల్ దర్శనం స్వామి సండే వస్తాము. శుక్ల మంగళ అమావాస ప్రతి వారం తిరుగుతూనే ఉంటాం స్వామి. మంగళ శుక్ల ఆది అమావాస ప్రతి వారం మీ ఫ్యామిలీ వచ్చి అమ్మవారిని దర్శించుకొని మంచిగా కూకొని ఒక 20 నిమిషాలు కూకొని హ్యాపీగా దర్శనం చేసుకొని వెళ్ళిపోతున్నాం స్వామి. నేను ఇంతకుముందు ఒక 2 నెలల కింద అయితే 2 ఏటలు కోసుకున్న అమ్మవారికి ఘనంగా వైభవంగా తప్పులు దబాట్లతో కొట్టించి మంచిగా అమ్మవారు ముక్కుని మంచిగా చేసిన స్వామి. నాకైతే అమ్మ మంచిగా కలిగించింది స్వామి. మా కుటుంబానికైతే చాలా అమ్మవారు చాలా పవర్ఫుల్ ఉంటుంది. కొన్ని వేల భక్తులు కూడా రావడం జరుగుతుంది. మంచిగా డెవలప్మెంట్ మంచిగా ఉంది స్వామి. మంచి కంట్రోల్ చేస్తున్నారు. వాలంటీర్లు మంచిగా డెవలప్మెంట్ చేస్తున్నారు స్వామి. జై మాత, జై కాళికా మాత, ఎల్లమ్మ తల్లి సేవలో మేము ఇక్కడనే పుట్టినాము, ఇక్కడనే పెరిగినాము.
అమ్మవారు ఇక్కడ నిలిచినప్పటి నుండి మేము ఇక్కడ చిన్నగా ఉన్నాము, చాలా చిన్నగా ఉన్నప్పటి నుండి ఇక్కడ కబడ్డీ అవి ఇవి ఆడుకునే వాళ్ళము. అట్లనే భక్తులకి కళలో కనిపించి ఆయన నిర్ణయించడం జరిగింది. దాని తర్వాత డెవలపింగ్ చాలా మా బస్తీ తరఫు నుండి జగన్ గారు వాళ్ళంతా డెవలపింగ్ బాగా జరుపుతున్నారు. ఇప్పుడు బోనాల పండుగ కూడా బ్రహ్మాండమైన జాతర. ఇప్పుడు బస్తీ నుండి బోనాలు బ్రహ్మాండమైన 200 బోనాలు వస్తాయి. చాలా ఊరేగింపు బ్రహ్మాండంగా ఉంటుంది. కాళీమాత అనుకున్న వాళ్ళకి బంగారం లాగా వాళ్ళ కోరికలు నెరవేరుతుంది. కాబట్టి భక్తులు ఎక్కడి నుండో ఆంధ్ర తెలంగాణ అని కాకుండా మహారాష్ట్ర నుండి కూడా వచ్చి దర్శనం చేసుకునే వాళ్ళు ఉన్నారు. మొక్కు ముడుపులు కట్టుకుంటున్నారు. 5 వారాలు వచ్చితే వాళ్ళకు కోరికలు నెరవేరుతున్నాయి. కాబట్టి ఎంతోమంది భక్తులు రావడం జరుగుతుంది సార్. ఏర్పాట్లు బాగానే జరుగుతున్నాయి. ఇప్పుడు డెవలపింగ్ ఇంకా జరుగుతుంది. మాకు ఇంకా గవర్నమెంట్ కానీ ఇంకెవరైనా సహకారం ఇస్తే ఇంకా గుడిని డెవలపింగ్ చేయాలని అనుకుంటున్నాం. మా బస్సు తరఫు నుండి, మా గుడి తరఫు నుండి చైర్మన్. ఈరోజు 1000 మీదనే ఉంటుంది. ఆదివారం, మంగళవారం, శుక్రవారం రద్దీ చాలా పెద్దగా ఉంటుంది. అమావాస్య నాడు కమ్సకం ఒక 5,000 నుండి 10,000, 20,000 దాకా పబ్లిక్ ఉంటుంది. ఉష్క పోస్తే రాలేదు. ఆ రోజు అన్నదాన కార్యక్రమం, బ్రహ్మాండమైన అన్నదాన కార్యక్రమం జరపబడుతుంది. థ్యాంక్ యూ. జై మాత, జై కాళీమాత. ఇప్పుడు లెవెల్కి 12కి వచ్చినాం అన్న. 1 దాకా 1:30 దాకా దర్శనం అయింది. మీకు ఈ అమ్మవారి గురించి ఎప్పుడు తెలుసు? ఎన్ని టైమ్స్ వచ్చారు ఇప్పుడైతే ఫస్ట్ టైం అన్న ఇది రావడం. నాకు ఎప్పుడో తెలుసు, మనం హైదరాబాద్ లోకల్ ఇక్కడనే కాబట్టి ఎప్పటి నుంచే తెలుసు. ఒక 3-4 ఇయర్స్ నుంచి తెలుసు. అమ్మవారి జాతర బాగానే ఉంది. పబ్లిక్ చాలామంది ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు. మన ఇన్స్టాగ్రామ్లో అక్కడిక్కడ మొత్తం ఫేమస్ అయింది. ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు చాలామంది. అమ్మవారు అయితే పవర్ఫుల్ అని అందరి ముడుపులు కూడా చాలా కడుతున్నారు. అలా అనుకున్న కోరికలన్నీ తీరుతున్నాయని. ఇంకేం కట్టలేదు. ఇదే ఫస్ట్ టైం కదా, ఇంకా నెక్స్ట్ టైం వచ్చినప్పుడు కడదామని అనుకుంటున్నాను. మొక్కున్నాం. ఆ కోరిక తీరితే కడదామని మొక్కున్నాం. అన్నీ బాగానే ఉన్నాయి. ఎక్కడ వాళ్ళని అక్కడ పంపిస్తున్నారు అన్న. ఎక్కడ వాళ్ళని అక్కడ పంపిస్తున్నారు. లైన్గానే వస్తున్నారు. ఎవరైనా విఐపి వాళ్ళు వస్తే ఇక్కడ ఎగ్జిట్ నుంచి పంపిస్తున్నారు. చంద్రాన్గుట్ట నుండి వచ్చాం. చాలా పబ్లిక్ ఉన్నారు. పాలక్నుమ కాళీమాత మందిర్ చాలా బాగుంది. అమ్మవారు బోనాల పండుగ చాలా ఘనంగా జరుగుతున్నది. చాలా సంతోషంగా ఉన్నది. రాజేష్. మొక్కు చేరినాక ఎటువంటి పూజలు చేస్తారు? బోనాలు చేస్తారు. ఎలాంటి మొక్కున్నా తీసుకుంటారు. కొబ్బరికాయలు కొడతారు. చాలా ఘనంగా జరుగుతుంది. చాలా సంతోషంగా ఉంది. అంటే అమ్మవారి గురించి ప్రత్యేకత ఏంటి? కోరుకున్నది ఖచ్చితంగా జరుగుతుంది. అందుకే చాలామంది పబ్లిక్ వస్తారు. ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి? వసతులు ఎట్లా ఉన్నాయి? బాగున్నాయి. కానీ కొంచెం పక్కన క్లీనింగ్ చేపిస్తే బాగుంటుంది. సైడింగ్ అవుట్ సైడింగ్ క్లీనింగ్ చేపిస్తే బాగుంటుంది. అదొకటి మేజర్ ప్రాబ్లం. కాళికా మాత తల్లి అంటే కొద్దిగా మాకు కూడా మంచిగా అనిపించింది. మా ఫ్రెండ్ వాళ్ళ ద్వారా మాకు తెలిసింది. ఎందుకంటే బాగుంటుంది. 5 వారాలు ముడుపు కట్టాలంటే ముడుపు కట్టిన తర్వాత మంచిగా అనుకున్న కోరిక కూడా నెరవేరుస్తానని తెలిసింది. ఇప్పుడు 4వ వారం రావటం, ఇంకో వారం కూడా రావాలి. మళ్ళీ ఇంకా తల్లికి దీవెన మనకు ఇస్తే మంచిగా సంతోషం. అందరికీ కూడా చాలామంది భక్తులు వస్తారు. చాలామంది, ఎందుకంటే పబ్లిక్ తల్లికి అట్లా ఉంది కాబట్టి పబ్లిక్ కూడా చాలా వరకు ఉంది. అందరికీ కూడా కోరికలు నెరవేరాలని ఆ తల్లిని కోరుకుంటూ. అమ్మవారు మా ఫ్రెండ్ ద్వారా తెలిసింది. ఇట్లా తెల్లిగడ పోతే బాగుంది, 5 వారాలు పోవాలంటే బాగుందంటే దాని ప్రకారంగా మేము కంటిన్యూ వస్తూనే ఉన్నాం. ఇప్పుడు 4వ వారం. నెక్స్ట్ ఇంకో వారం వస్తే కూడా ముడుపు కట్టడం కూడా జరిగింది. ఇక తల్లి దయ వల్ల ఇక అందరికీ పబ్లిక్ కూడా అందరికీ మంచిగా చూసుకోవాలని కూడా తల్లి కోరుకుంటూ, ఈ వచ్చిన జనాలకు కూడా అందరికి కూడా ప్రతి ఒక్కరికి కూడా తల్లి అందులో ఉండాలని కూడా నాకు మంచి ప్రేమగా మంచిగా చాలా సంతోషం అనిపిస్తుంది. ఇక్కడ రాగానే ఇన్ని గుడి తిరిగినది వేరే, ఈ గుడి ఇక్కడికి వచ్చింది కూడా వేరే. ఎందుకంటే అంత పబ్లిక్ ఈ ముడుపులు కట్టడం, ఈ రాగి చెట్టు మన మర్రి చెట్టు అనేది కూడా చాలా వరకు చాలా బాగా నాకైతే చాలా ఆనందంతో వస్తుంది. అంతే ఇక తల్లికి మన కోరికలు కూడా తల్లికి నెరవేర్చాలని కోరుకుంటూ, వచ్చిన పబ్లిక్ కూడా తల్లి నెరవేర్చాలని కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఆ దర్శనం అయితే ఫ్రీ దర్శనం, మంచిగా క్లారిటీ, మంచిగా దర్శనం కూడా మంచిగా అయింది. దుర్గేశ్వరి ఎక్కడి నుంచి వచ్చినావు? దుర్గేశ్వరి. ఏ నుంచి వచ్చినావు? ఎక్కడ మీ ఇల్లు? शमशिंगंज से आया बोल. शमशिंगंज. कहाँ से आया? शमशिंगंज.
बोलो जी कहाँ से आया? तुम्हारा नाम क्या है? दुर्गेश्वरी। कैसा दिख रहा है टेम्पल? अच्छा है? हाँ? अच्छा है। दर्शन कंप्लीट हुआ? कैसा दिख रहा है? अच्छा। भगवान अच्छा है का? क्या अच्छा बोला? है। भगवान को क्या बोला? सान्विका। अन्विका ఏ స్కూలు कौन सा स्कूल है? सादा ही डाले। విచ్ క్లాస్ नर्सरी में। मैं एलकेजी में। ఎల్కేజీ ఏం పేరు స్కూల్ పేరు ఏం పేరు सादा विद्यालय। విచ్ ప్లేస్ విచ్ ఏరియా चेयर नहीं बेंच।